My friend, God wants to heal you. నా స్నేహితులారా, దేవుడు మిమ్మును స్వస్థపరచవలెనని కోరుచూ ఉన్నారు. Jesus Christ is a healer. యేసు క్రీస్తు వారు స్వస్థపరచువాడై ఉన్నారు. Jesus Christ is the Prince of Peace. యేసు క్రీస్తు ప్రభువుల వారు సమాధానకర్త అధిపతి. Jesus Christ is your everlasting Father who gives you security. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఎప్పటికీ మీకు భద్రతను అనుగ్రహించు నిత్యుడగు తండ్రి అయి ఉన్నారు. That's why he promises in Jeremiah 33:6. అందుచేతనే ఇర్మియా గ్రంథము 33:6లో ఆయన మీకు వాగ్దానం చేస్తున్నారు. I will heal my people. నేను నా ప్రజలను స్వస్థపరచెదను అని ఆయన తెలియచేయిచూ ఉన్నారు. I will let them enjoy abundant peace, abundant security. అత్యంత సమృద్ధి అయిన శాంతిని, అత్యంత సమృద్ధి అయిన భద్రతను వారు అనుభూతి చెందు ఆనందించులాగున నేను అనుగ్రహించేదనని ఆయన సెలవిస్తూ ఉన్నారు. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది. Today, ఈ రోజున you may be sick on all sides. అన్ని దిశల నుండి మీరు అనారోగ్యముతో ఉన్నట్టుగా ఉండి ఉన్నారేమో. You may be sick in your finances, మీ ఆర్థిక విషయాల్లో మీరు అనారోగ్యంతో ఉన్నారేమో. sick in your spirit, మీ యొక్క ఆత్మలో అనారోగ్యంతో ఉన్నారేమో. sick in your mind, మీ మనసులో అనారోగ్యంతో ఉన్నారేమో. sick in your family. మీ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నారేమో. Your name may be sick. ఒకవేళ మీ పేరు అనారోగ్యంతో ఉన్నట్టుందేమో. Everything may be sick. అన్నీ కూడా అనారోగ్యంతో ఉన్నట్టుగా ఉన్నాయేమో. But God will raise you up by healing you. కానీ దేవుడు మిమ్మును స్వస్థపరచుట ద్వారా లేవనెత్తనై ఉన్నారు. The Bible says in Jeremiah 30 and verse 17. ఇర్మియా 30:17లో దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తోంది అంటే, I will bring healing to you. నేను స్వస్థతను యొద్దకు తీసుకొని వచ్చేదను. I will heal your wounds. నేను నీ గాయములను స్వస్థపరచెదను, కట్టెదను. I will heal your wounds. నేను నీ గాయములను స్వస్థపరచుదును. May God heal your wounds right now in Jesus' name. దేవుడు ఇప్పుడే యేసు నామములో మీ గాయములను స్వస్థపరచును గాక. Do not be afraid. భయపడకండి. You will be healed. మీరు స్వస్థపరచబడెదరు. You will be healed. మీరు స్వస్థపరచబడెదరు. Rise up and be healed in the name of Jesus. పైకి లేవండి, యేసు నామములో మీరు స్వస్థపరచబడండి. All right. మంచిది. In Isaiah 61 and verse 1 యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనములో and Luke 4:18, లూకా సువార్త 4:18లో Jesus says, యేసు ఏమని చెప్పారంటే, the Spirit of the Lord God is upon me, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అన్నారు. and he has sent me to heal the brokenhearted. బ్రద్దలైన హృదయములతో ఉన్న వారి స్వస్థపరచుటకు ఆయన నన్ను పంపి ఉన్నారు. I have come to heal the brokenhearted. నేను బ్రద్దలైన హృదయములతో ఉండి ఉన్న వారిని స్వస్థపరచుటకే వచ్చి ఉన్నాను. Jesus Christ has the mission to heal you. యేసు క్రీస్తు ప్రభువుల వారు మిమ్మును స్వస్థపరిచే పనిని కలిగి ఉన్నారు. For that the Spirit of the Lord is upon him. అందుకోసమై దేవుని ఆత్మ ఆయన మీద ఉండి ఉన్నారు. Acts 10:38. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 38వ వచనం. The Bible says, బైబిల్ ఏమని చెప్తోంది అంటే, how God anointed Jesus of Nazareth with Holy Ghost and power. నజరేతు వాడైన యేసును ఏ రీతిగా దేవుడు పరిశుద్ధ ఆత్మతోను శక్తి చేతను అభిషేకించి ఉన్నారంటే, And God was with him. దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఉన్నారు. And he went about doing good and delivering those who are oppressed of the devil. ఆయన మేలు చేయుచు సంచరించుచు అపవాది చేత అణగారిన వారికి విడుదల ఇస్తూ ఉన్నారు. Yes, అవునండి. Jesus యేసు had the Holy Spirit, the Spirit of God in him when he was in this world. అవునండి, యేసు ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు ఆయన తనలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. The Spirit of God heals. దేవుని యొక్క ఆత్మ స్వస్థపరుస్తారు. The Spirit of God keeps God with us always. దేవుని ఆత్మ ఎల్ల వేళలా కూడా దేవునిని మనతో కూడా ఉంచువాడై ఉన్నారు. The same Spirit of God is coming upon you today. అదే దేవుని ఆత్మ ఈ రోజున మీ మీద కూడా దిగి వస్తోంది. Where the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. Today I pray that the Holy Spirit will fill you without measure. ఈ రోజున దేవుని పరిశుద్ధాత్మ అవధి లేకుండా మిమ్మల్ని నింపాలని ప్రార్థిస్తున్నాను. And you will become a new man, a new woman. మీరు క్రొత్త వ్యక్తి, క్రొత్త పురుషుడు, క్రొత్త స్త్రీ అవుతారు. Let there be healing. స్వస్థత జరుగును గాక. Matthew 10:8. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో Jesus tells us, యేసు మనకు సెలవిస్తూ ఉన్నారు, you go and heal the sick, మీరు వెళ్ళండి, మీరు రోగులను స్వస్థపరచండి, raise the dead,
మృతులను లేవనెత్తండి. Cleanse those who have leprosy. కుష్టు రోగులను శుద్ధిపరచండి. Drive out the devils. దురాత్మలను వెళ్ళగొట్టివేయండి. I am giving you the Spirit of God. దేవుని ఆత్మను నేను మీకు అనుగ్రహించుచు ఉన్నాను. Yes, don't waste your time sitting and complaining and grumbling and also living in sin. జీవితంలో వృధాగా కూర్చుని పాపము చేయుచు, సణుగుచు, ఫిర్యాదులు చేయుచు మీ సమయాన్ని వృధా చేసుకొనకండి. Rise up. పైకి లేవండి. Heal the sick. రోగులను స్వస్థపరచండి. Yes, become a partner with Jesus calls and join as a prayer intercessor to pray right from your home, receiving the calls at the prayer tower in your home and praying for the sick. మీరు మీ ఇంట ఉండి ఉన్నప్పటికీ యేసు పిలుచున్నాడు పరిచర్య నుంచి ప్రార్థనా విన్నపముల కాల్ను స్వీకరించి రోగులైన వారి యొక్క స్వస్థత కోసమై ఆ రీతిగా మీరు ప్రార్థన చేయిచు ఉండండి. Yes, heal the sick. అవునండి, రోగులను స్వస్థపరచండి. God will heal the sick when you pray. మీరు ప్రార్థన చేయనప్పుడు దేవుడు రోగులను స్వస్థపరచనయ్యున్నారు. In any language, ఏ భాషలోనైనాను సరే you can pray. మీరు ప్రార్థన చేయవచ్చు. Jesus will heal. యేసు వారిని స్వస్థపరుస్తారు. Yes, obey the command of God. అవును, దేవుని ఆజ్ఞకు విధేయులు కండి. Call the number that you are seeing in the screen and say, I want to pray for the people. Connect my phone with your Jesus Call system. తెర మీద కనబడుతున్న నంబర్కు ఫోన్ చేయండి. నేను ప్రార్థన చేయగోరుతున్నాను అని చెప్పండి. నా యొక్క ఫోన్ను యేసు పిలుచున్నాడు ప్రార్థనా కంప్యూటర్ వ్యవస్థకు అనుసంధానం చేయమని మీరు అడగండి. And the Spirit of God will be upon you. దేవుని ఆత్మ మీ మీద ఉంటారు. And when you pray, మీరు ప్రార్థన చేయనప్పుడు Mark 16:17 says, మార్కు సువార్త 16:17 ఏమని చెప్తోందంటే, you will have the power to drive devils, మీరు దురాత్మలను వెళ్ళగొట్టివేయు శక్తిని కలిగి ఉండెదరు. speak in new tongues, క్రొత్త భాషలతో మాట్లాడండి. and heal the sick. రోగులను స్వస్థపరచండి. May God give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. And secondly, అలాగనే రెండవది, the Lord will make you enjoy peace and security. ప్రభు మీకు శాంతిని, భద్రతను, అనుభూతి చెందే ఆనందమును అనుగ్రహిస్తారు. Psalm 147:13 and 14. 147వ కీర్తన 13 మరియు 14 వచనములు. The Lord will strengthen the bars of your gates and protect you. ప్రభు మీ గుమ్మముల గడియలు బలపరచి మిమ్మును భద్రపరచనయ్యున్నారు. And he will bless your family members. ఆయన మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించనయ్యున్నారు. He will bring peace to your borders. ఆయన మీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడయ్యున్నారు. No restlessness or anxiety or bad news or the devil can ever come into your home. ఏ విధమైన అవిశ్రాంతత, ఆతురత, దురాత్మ, అపవాది మీ గృహమును చేరదు. He will give you the finest blessings. ఆయన మీకు శ్రేష్టమైన ఆశీర్వాదములను అనుగ్రహించును. This blessing I put upon you in the name of ఈ Jesus. ఆశీర్వాదమును యేసు నామములో నేను మీ మీద ఉంచుతున్నాను. To whom does he give this blessing? ఈ ఆశీర్వాదములను ఆయన ఎవరికి అనుగ్రహిస్తారు? To those who delight in fearing the Lord and putting their hope in his unfailing love. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృపకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడయ్యున్నారు. Read that in Psalm 147:11. 147వ కీర్తన 11వ వచనంలో ఈ మాట చదవండి. Let the Lord delight in you ప్రభువును మీ యందు ఆనందింపనివ్వండి. as you fear the Lord and put your hope on his unfailing love. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ప్రేమేడల, కృపేడల కనిపెట్టి ఉన్నప్పుడు అలాగునా జరుగును. Shall we pray? ప్రార్థన చేయుదామా? Father, తండ్రి, give thy grace for thy children to rise up and pray for others and bring healing. నీ బిడ్డలు లేవనెత్తబడి ఇతరుల కోసమే ప్రార్థించి వారికి స్వస్థత తీసుకుని వచ్చు స్థాయికి మీరు వారిని లేవనెత్తండి. As they pray for others to be healed, let them be healed. ఇతరులు స్వస్థపరచబడి నిమిత్తమై వారు ప్రార్థన చేయుచుండగా వీరును స్వస్థపరచబడాలి. Fill their borders with peace. వారి సరిహద్దులలో సమాధానము చేత మీరు నింపండి. Provide for them. వారి కొరకై మీరు అనుగ్రహించండి. Let their family be blessed. వారి కుటుంబం ఆశీర్వదించబడాలి. Let them be protected. వారు భద్రపరచబడాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless దేవుడు you. మిమ్మును ఆశీర్వదించును గాక. Like this video, ఈ యొక్క వీడియో లైక్ చేస్తే subscribe to this ఈ channel, యొక్క సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కు. and share this video with all your మీ friends. స్నేహితులకు అందరికి యొక్క వీడియోని మీరు షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. May God give them life also. వారికి కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహించును గాక. We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.